90% మీడియా గుప్పిట్లోనే ఉన్నా, ఎదురులేని అధికారం చేతిలోనే ఉన్నా కానీ డిజిటల్ మీడియాను చూసి, అదే సోషల్ మీడియాను చూసి ఉలిక్కిపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? 2 కారణాలు ఉన్నాయి తెలుసా మీకు? ఒకటి, ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నాము అని అనుకుంటున్న వాళ్ళకి సంబంధించిన చరిత్రని డిజిటల్ మీడియా చాలా వాటంగా తవ్వి జనం ముందు పోస్తోంది. గతంలో ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట మార్చేశారు అని పక్కన పెట్టి చూపిస్తుంది. పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా ఏమక్కర్లా. అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా అని చూపిస్తే, గుర్తు చేస్తే గనుక క్రెడిబిలిటీ ఏంటో, సత్తా ఏంటో, సత్తువెంతో తెలిసిపోతుంది కదా. ఇది ఒక ఎలిమెంట్. ఇక రెండోది, డిజిటల్ మీడియా థాట్ ప్రాసెస్, నిజం, వాస్తవిక దృక్పథం ఉన్న ప్రతి ఇండివిజువల్ని ఎలా ఎంపవర్ చేస్తుందో తెలిస్తే గనక నిజాలతో, నిజాయితీగా ఎలాగా ఎఫెక్ట్ చూపించవచ్చు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్, ఒకటి చరిత్రను తవ్విపోసి వాస్తవాలు చూపించే ధోరణి, రెండోది నిజాయితీగా నిజాలు చెబితే ప్రభావం ఎంత ఉంటుంది అనేది చూస్తే గనక నేటి రాజకీయాల్లో మొగ్గు ఎటువైపు ఉందో, ఎవరు నిజమైన బలవంతులో మనకు అర్థమవుతుంది. మరి నిజాయితీగా నిజాలేంటో చూద్దామా? ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్కి సంబంధించి కాంట్రాడిక్ట్ చేయడానికి ఏదైనా మీ దగ్గర లాజిక్ ఉంటే కనుక యు ఆర్ వెల్కమ్ టు కామెంట్. డిజిటల్ మీడియా ఇంపాక్ట్ ఎంత అంటే, ఏపీలో ఎవరిని అడిగినా టక్కుని చెప్తారేమో సమాధానం. ఎందుకో తెలుసా? ఎన్నికలకు ఒకసారి పొత్తులు మార్చి, వైఖరి మార్చుకుని, పొంతన లేని ప్రకటనలు చేసే నాయకుల్ని డిజిటల్ మీడియా ఇప్పుడు జనం ముందు నిమిషాల్లో కాదు, క్షణాల్లో నిలబెడుతోంది. గతంలో ఇదిగో ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా చెప్పారు అని ఆధారాలతో సహా చూపించేస్తోంది. ఆ దెబ్బతో తేలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎలాగో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్లు తీవ్రంగా వైరల్ అయితే వెంటనే ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ తెర మీదకి వచ్చేసింది. అసలు చంద్రబాబు ఏమన్నారు? చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు యాంటీ కాంగ్రెస్ పోరాటం చేసి చూశారు కదా, ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడి జాతీయ రాజకీయాలను మలుపు తిప్పారు అన్నారు. వెంటనే 2019లో ఏం చేశారు? 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఇదే కాంగ్రెస్తో కదా. అంటే పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్ళారా అని వెంటనే ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చేసింది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మీడియా. అంటే ఎవరైనా పొంతం లేని మాటలు మాట్లాడితే, అవకాశవాదంతో అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే, స్లిప్లో ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టినట్టుగా వెంటనే డిజిటల్ మీడియా ఎక్స్పోజ్ చేసేస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఎంత మీడియా బలము, మంది మార్బలం ఉన్నా సరే నేతల్లో అభద్రత ఉంది. ఇంతకీ డిజిటల్ మీడియా ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి ఒక 3 ప్రధానమైన టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో చూస్తే గనక ఎవరి ప్రచారాన్నైనా వాస్తవాలతో, నిజాలతో, నిజాయితీగా ఎలా పటాపంచలు చేయొచ్చో అర్థమైపోతుంది మనకి. మొదటి ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? విజిబిలిటీ ఎకానమీ అంటారు. అదేంటంటే, నీ దగ్గర ఉన్న వాస్తవాన్ని కానీ, వీడియోని కానీ, ఆధారాన్ని కానీ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంచితే గనక అది సర్క్యులేట్ అయ్యేందుకు, వైరల్ అయ్యేందుకు స్కోపు 100కి 100% ఉంది. ఎందుకంటే బ్యాక్ అండ్ వెరిఫికేషన్ వచ్చింది, ఇందులో నిజం ఉంది అని తెలిస్తే గనక జనం దాన్ని వాలంటరీగా కన్జ్యూమ్ చేసేందుకు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంది కదా. అందుకోసం ఇది ఒక రకంగా విజిబిలిటీ ఎకానమీ అని పిలుస్తున్నారు దీన్ని. అంటే ఈ విజిబిలిటీ అనే ఫ్యాక్టరే రీచ్ని, పొలిటికల్ ఈక్వేషన్స్ని, సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ని ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. అందుకోసం ఈ విజిబిలిటీ ఎకానమీ అనే ఫ్యాక్టర్, అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడాన్ని విజిబిలిటీ ఎకానమీ అంటారు టెక్నికల్ లాంగ్వేజ్లో అని అనుకుందాం. ఈ విజిబిలిటీ ఎకానమీ అనేది ఇప్పుడు వెంటనే, ఏది నేను ఇందాక చెప్పినట్టుగా టీడీపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడింది అంటే, మరి మీరు కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని చెప్తున్నట్టుగా, ఆ విజిబిలిటీ ఎకానమీ అనే ఫ్యాక్టర్ ఇప్పుడు ప్రజల చేతిలో ఒక ఆయుధంలాగా, అడ్వాంటేజ్ లాగా కనపడుతూ ఉంది. అందుకోసమే వాలంటరీగా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు నిజంగా స్టఫ్ ఉంటే ముందుకు వస్తూ ఉన్నారు, నిజాలు చెప్పడం మొదలైంది. ఇది ఎకనామిక్ టర్మ్స్లో కూడా కొద్దో గొప్ప హెల్ప్ అవుతూ ఉండేసరికి రీచ్ పెరుగుతూ ఉంది, కంటెంట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, వాస్తవాలు చెప్తోంది, జనాన్ని కనెక్ట్ చేస్తుంది కదా. ఈ 3 ఫ్యాక్టర్స్ ఉండబట్టి దీన్ని విజిబిలిటీ ఎకానమీ అన్నారు. ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండోది డిజిటల్ ఫుట్ ప్రింట్. అంటే ఒక లీడర్ ఏదైనా ఒక ప్రకటన చేశాడనుకోండి, దానికి సంబంధించి గతంలో ఏం మాట్లాడారు అని ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తే, డిజిటల్లో అయినా ఏఐలో అయినా కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ముందు వరుసగట్టే పరిస్థితి వచ్చింది. దాన్నే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. చంద్రబాబు కాంగ్రెస్ అని కొట్టామనుకోండి, విభిన్నమైన ప్రకటనలు, మెలికలు, మలుపులతో చాలా కనపడతాయి.
దేశం కోసం పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్తో అని చెప్పడము కనపడుతుంది. కాంగ్రెస్ని తరిమి కొట్టాలి అని ఆ వెంటనే అనడం కనపడుతుంది. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని చెప్పింది కూడా చంద్రబాబే కదా. ఇప్పుడు అసలు మోడీ నాయకత్వం అపూర్వం, అద్భుతం అని అంటున్నది ఎన్టీఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేస్తున్నది కూడా చంద్రబాబే. ఇలాంటివన్నీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్లో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ కనపడిపోతాయి. అందుకోసమే రాజకీయం ఎక్స్పోజ్ అయిపోవటం అనేది ఇప్పుడు సులభమైపోయింది. ఎంత మీడియా ఉన్నా, అధికారం ఉన్నా కానీ నేతల్లో అభద్రత రావడానికి ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేదే ప్రధానమైన కారణం. మూడోది మేజర్ ఛాలెంజ్ అవుతున్నది చాలామంది లీడర్లకు ఏంటో తెలుసా? అగ్రెసివ్ కంటెంట్ యాంప్లిఫికేషన్. అంటే కొన్ని మీడియంస్లో ఉండే ఆల్గారిథం ఇప్పుడు అగ్రెసివ్గా కంటెంట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఫార్ కార్నర్స్ కంటే జనాభాలో ఆఖరి వరుసలో ఉన్న వాళ్ళకు కూడా రీచ్ కావడానికి స్కోప్ క్రియేట్ చేస్తూ ఉంది. ఎలాగో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ట్విట్టర్, అదే ఇప్పుడు పేరు మారింది ఎక్స్ అని. ఈ ఎక్స్ అనేది సోషల్ మీడియాలోనే మోస్ట్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ అనే పేరు ఉంటుంది. అందులో రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే డిబేట్ చేసే వాళ్ళకి కానీ, స్పేసెస్ లాంటి వాటిల్లో వచ్చి స్పీచ్ ఇచ్చే వాళ్ళకి కానీ కంటెంట్ ఉంటుంది అనే ముద్ర ఉంది కదా. మరి ఎక్కువ మంది ఉండరు ఆ ప్లాట్ఫామ్లో, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఎలాగో తెలుసా? ఈ యాంప్లిఫికేషనే కారణం. ఏమవుతుంది అంటే అందులో ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో చేసినా, లేదంటే స్పేసెస్లో మాట్లాడినా వెంటనే అది కట్ చేసి మిగతా ప్లాట్ఫామ్స్ అందుకుంటాయి. దాన్నే ఒక రకంగా యాంప్లిఫికేషన్ అంటారు. అంటే ఆరిజిన్ అక్కడ ఉంటుంది, అది ఇంపాక్ట్ఫుల్ మీడియం అయ్యేసరికి దాన్ని మిగతా మాడ్యూల్స్ అన్ని ముందుకు తీసుకుపోతాయి. ఇలాంటి ఇంపాక్ట్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. కాకపోతే అది వాస్తవం అయి ఉండాలి, నిజాయితీతో కూడిన సబ్జెక్ట్ అయి ఉండాలి. అలా అయితే గనక దాన్ని ఆపడం అంత సులభం కాదు. అందుకోసమే ఈ 3 రీజన్స్ చూస్తే విజిబిలిటీ ఎకానమీ, డిజిటల్ ఫుట్ ప్రింట్, కంటెంట్ యాంప్లిఫికేషన్, ఈ 3 రీజన్స్ వల్ల ఇప్పుడు ఎంత మీడియా బలం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా సరే సోషల్ మీడియా చాలు కౌంటర్ చేయడానికి, నిజాలు బయట పెట్టడానికి అనే పరిస్థితి వచ్చింది. మరి అధికారంలో ఉన్నవాళ్ళు మ్యానిపులేట్ చేయలేరా? టెక్నాలజీని వాడలేరా అంటే వాస్తవాలని మ్యానిపులేట్ చేయలేకపోవచ్చు. కాకపోతే మొత్తం ఎక్కించినట్టుగా తమని సపోర్ట్ చేసే వాళ్ళకి కిర్రెక్కించేందుకు కొన్ని సాధనాలు వాడవచ్చు. వాళ్ళని రెచ్చగొట్టి నిరంతరం కులం పేరుతోనో, లేదంటే ధర్మం పేరుతోనో, ఇంకో పేరుతోనో టెంపర్లో ఉండేలాగా చేసి మీరు ఫలానా వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉండాలి అని ఒక పిచ్చిలోకి నెట్టచ్చు. మనం నిరంతరం చూస్తూనే ఉంటాం కదా. ఇది ఒక రకంగా సైకలాజికల్ ఫ్యాక్టర్ అనుకుంటే, టెక్నికల్గా కూడా కొన్ని వాస్తవాల్ని కవరప్ చేసేందుకు, ముసుగు తొడిగేందుకు కొన్ని సాధనాలు ఉంటాయి. అవేంటో తెలుసా? ఫిల్టర్ బబుల్స్, ఎకో ఛాంబర్స్ లాంటివి. ఫిల్టర్ బబుల్స్ అంటే ఒక టాపిక్ గురించి మాట్లాడారనుకోండి, దానికి సంబంధించి మాత్రమే ఫోకస్ ఉండేలాగా తమ ఫాలోయర్స్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఫెసిలిటీ ఎక్స్ట్రీమ్ టెక్నాలజీతో కొంతవరకు పాసిబుల్. అలాగే క్రాలింగ్ లాంటి కొన్ని మెథడ్స్ అనాథరైజ్డ్గా కొందరు చేస్తుంటారు. అంటే కొన్ని ఫిల్టర్స్ ద్వారానో ఇంకోటో మార్గాల్లో గతంలో మాట్లాడిన కాంట్రాడిక్టరీ కంటెంట్ సెర్చ్ ఇంజిన్లో రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవాళ రేపట్లో ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరూ, పొలిటికల్ ఇన్క్లినేషన్ ఉన్న ప్రతి ఒక్కరు, లేదంటే సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సొంతంగా డేటాని స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. దానికి తోడు డేటా మైనింగ్ అనేది ఒకటి వచ్చింది కదా. అంటే ఆధారాలు తవ్వి తీసి జనం ముందు పెట్టడం. ఇప్పుడు ఇలా అన్నారు, 2016లో 2018లో ఇలా చేశారు అని చూపిస్తుంటారు కదా. దట్స్ ఎ సార్ట్ ఆఫ్ డేటా మైనింగ్. అలాంటివి వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా బలం నిలబడేట్లా రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకి నిరంతరం వణుకు పుట్టే పరిస్థితి అందుకే వచ్చింది. అందుకోసమే డిజిటల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ సాధనమో, లేకపోతే నచ్చని వాళ్ళని రెచ్చిపోయి బూతులు తిట్టే వేదికో కాదు. బతుకులు మార్చుకోవాలనుకుంటే, జనబాహుళ్యాన్ని ప్రభావితం చేయాలనుకుంటే, వాస్తవాల్ని ప్రపంచానికి చూపించాలి అని అనుకుంటే ఒక బ్రహ్మాండమైన సాధనం ఈ డిజిటల్ మీడియా. అందుకని నిజాయితీగా ఉందాం, నిజాలు చెప్దాం, వాదనతో మెప్పిద్దాం, అడ్డదారులు తొక్కి కాదు. ఏమంటారు?